హల్లెలూయా అన్న దానికి అర్థం ఏంటట? ప్రభువును స్తుతించుటి. దీన్ని ఎలా క్రిటిసైజ్ చేశారంటే, హల్లెలూయా అంటే ప్రభువును స్తుతించుడి అని అర్థం కాబట్టి, హల్లెలూయా అని నేను అన్నప్పుడు మీరు కూడా ఏం చేయాలట? హల్లెలూయా అని అనడం తప్పు. ఎందుకంటే ప్రభువును స్తుతించుడి అని నేను అని మీరు అంటే అక్కడ దేవునికి స్తుతి జరగట్లేదు కనుక హల్లెలూయా అనకండి అని ఒక వివరణ ఇచ్చేశారు. అర్థమవుతుందా? హల్లెలూయా అంటే ప్రభువును స్తుతించుడి అని అర్థం కనుక హల్లెలూయా అని ప్రభువును స్తుతించే పదం అంటే స్తుతించండి అని నేను చెప్తున్నాను కనుక మీరేం చేయాలి? స్తుతించాలి. కాబట్టి మీరు కూడా స్తుతించకుండా ఏం చేస్తున్నారు? హల్లెలూయా అంటున్నారని ఏదో ఒక తెలివైన లాజిక్లో తప్పుడు సిద్ధాంతం తీసుకొచ్చేసారు. తెలుసుకోవాల్సిన విషయం ఏంటి చెప్పనా? అసలు హల్లెలూయా అన్న సౌండే స్తుతించడం. అర్థమైతే జ్ఞానమే.